example. ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను. Verse 27. 27. Old Testament said you should not commit adultery. పాత నిబంధనలు ఏం చెప్పబడిందంటే వ్యభిచారం చేయవద్దు. But I say to you, అని నేను మీతో చెప్పినది ఏమనగా, if you lust after a woman in your mind, in your thoughts, you have already committed adultery with her. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. You look at some woman on the street and lust after her. ఏదో బజార్లో ఒక స్త్రీని చూసి నువ్వు మోహించావు. Or you look at some advertisement on the road and you lust after some woman's picture there. రోడ్డు మీద ఒక పోస్టర్ చూసి అందులో ఉన్న స్త్రీని చూసి మోహించావు. Or something that comes on your computer screen or television. లేకపోతే కంప్యూటర్ లోనో టెలివిజన్ లోనో కనపడిన బొమ్మలను. So many women are dressed very immodestly and improperly nowadays. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక మంది స్త్రీలు వస్త్రాలు వేసుకునే విషయంలో వాళ్ళు సరిగా వేసుకోవట్లేదు. They expose so much of their body. వాళ్ళ శరీరాన్ని ఎంతో బహిర్గతం చేస్తున్నారు. To tempt men to lust. పురుషులు మోహించినట్లుగా శోధించటానికి. And if you lust, it says here you will go to hell, verse 29. ఇక్కడ 29వ వచనంలో ఏం చెప్పబడిందంటే నీవు ఆ విధంగా మోహిస్తూ ఉన్నట్లయితే నీవు నరకానికి వెళ్తావు. In fact, it is such a serious sin that it is better to pull out your eyes. ఇది ఎంత తీవ్రమైన పాపం అంటే వీలైతే నీ కంటిని పెరికివేయమని చెప్పబడింది. Jesus saying it's better to be blind and go to heaven than to have eyes and lust and go to hell. ఒక గుడ్డివాడిగా ఉండి పరలోకం వెళ్ళటం ఎంతో శ్రేష్టము కళ్ళు ఉండి నరకానికి వెళ్ళటం కంటే. Yeah, Jesus spoke very strong words. ఇక్కడ యేసు ప్రభువారు ఎంతో కఠినంగా చెప్పారు వీటిని. A false teacher will never teach that. ఒక అబద్ధ బోధకుడు ఎన్నటెన్నటిని దీన్ని బోధించడు. Because people will get offended. ఎందుకంటే ప్రజలు అభ్యంతరపడతారు. They will not give him money. వాళ్ళు డబ్బులు ఇవ్వరు. They will leave his church. సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు. But Jesus was not afraid of anybody leaving him. కానీ యేసు ప్రభు తనల్ని ఎవరైనా విడిచి వెళ్ళిపోతారేమో అని ఆయనేం భయపడలేదు. And all these 46 years that I've been preaching and planting CFC churches. ఈ 46 సంవత్సరాలుగా సిఎఫ్సి సంఘాల్లో నేను దీన్ని బోధిస్తూనే ఉన్నాను. I have never been afraid of anybody leaving. కాబట్టి నన్ను ఎవరైనా విడిచిపెడతారేమో అని నేను ఎప్పుడు భయపడలేదు. I say if you hear such strong teaching and you get offended and leave, go away. ఒకవేళ ఇంత కఠినమైన బోధని విని అభ్యంతరపడి వెళ్ళిపోతే వెళ్ళిపో. See, we are like a hospital. CFC is like a hospital which has got the highest standard of purity. సిఎఫ్సి సంఘాలు ఒక హాస్పిటల్ లాంటివి. ఎలాంటి అంటే ఉన్నతమైన ప్రమాణాలు స్వచ్ఛత కలిగినవి. See, like in an operating theater of a hospital, they have to be very clean, otherwise the poor patient will die. హాస్పిటల్లో మనం ఆపరేషన్ థియేటర్ లో చూసినట్లయితే అక్కడ ఎంతో శుభ్రంగా ఉండాలి, లేనట్లయితే ఆ వ్యక్తి చనిపోతాడు రోగి. The surgeon will wash his hands for a number of minutes. ఆ శస్త్రచికిత్స చేసే వ్యక్తి అనేక సార్లు తన చేతులు కడుగుతూ ఉంటాడు. All the instruments will be put in a boiling steam to purify it. కాబట్టి ఆ ఏవైతే ఆపరేషన్ కి వాడతారో అవన్నీ కూడా ఆవిరిలో పెట్టి శుభ్రం చేస్తూ ఉంటారు. Because they want a high standard of purity and health. ఎందుకంటే అక్కడ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. That's a good hospital. అది చాలా మంచి ఆసుపత్రి అని మనం చెప్తాం. In a bad hospital they'll be careless. ఒక చెడ్డ ఆసుపత్రి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమీ పట్టించుకోరు. Oh, it doesn't matter if this instrument is not clean, this knife is not clean, but let us do the operation. పర్లేదు, ఈ కత్తి సరిగా లేకపోయినా ఏది సరి లేకపోయినా మనం దీంతోనే చేద్దాం. And in such hospitals many patients will die on the operating table. అటువంటి ఆసుపత్రుల్లో ఏమవుతారంటే అనేక మంది రోగులు చనిపోతారు. Now if you need an operation, will you go to a hospital with a very high standard of health and standard of purity with the instruments, or will you go to some cheap hospital? మీరు ఒకవేళ ఆపరేషన్ నిమిత్తం ఒక హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు పరిశుభ్రంగా ఉండే ఆసుపత్రికి వెళ్తారా లేకపోతే మురిగ్గా ఉండే ఆసుపత్రికి వెళ్తారా? Even if you have to give more money, you'll go to a hospital which has got very high standard of hygiene. మనం ఎక్కువ డబ్బులైనా సరే కానీ బాగా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన ఆసుపత్రికి వెళ్ళడానికి ఇష్టపడతాం. In the same way among Christians, అదే విధంగా క్రైస్తవుల్లో కూడా Christian church is like a hospital. ఒక క్రైస్తవ సంఘం అనేది ఆసుపత్రి లాంటిది. Because we are all sick people. ఎందుకంటే మనందరం రోగులం.
all human beings are spiritually sick. మానవులందరూ కూడా ఆత్మీయంగా చూసినట్లయితే రోగులే. Some are very seriously sick, some are little sick. కొంతమందికి పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి, కొంతమందికి చిన్న చిన్న రోగాలు ఉంటాయి. But we are all sick. కానీ మనందరము కూడా రోగులమే. And every church is like a hospital. ప్రతి సంఘం కూడా ఒక ఆసుపత్రి లాంటిది. And there are some hospitals, some churches which have got high standard of hygiene. కొన్ని సంఘాల్లో అంటే కొన్ని ఆసుపత్రులు లాంటి సంఘాల్లో వాళ్ళు ఎంతో పరిశుభ్రంగా ఉంటారు. And some churches have got a very low standard. కొన్ని సంఘాల్లో ఎంతో తక్కువ ప్రమాణాలు ఉంటాయి. They will not preach such strong words like you are hearing right now. ఇప్పుడు మనం వింటున్న అటువంటి కఠినమైన మాటలను వాళ్ళు చెప్పరు. So when you come to a hospital or a church where the standard is so high, కాబట్టి మీరు ఒక సంఘానికి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉన్న సంఘానికి వచ్చినప్పుడు what do? ఏం చేస్తారు మీరు? You say, oh, this is too high a standard, let me go to some other church. అయ్యో ఇవేంటి ఇంత ఉన్నతమైన ప్రమాణాలు ఉన్నాయి, నేను ఇంకో సంఘానికి వెళ్తాం అనుకుంటారా? And supposing you go to a hospital where they say all our surgery and treatment is free. ఒకవేళ మీరు ఒక ఆసుపత్రికి వెళ్ళి మేము శస్త్రచికిత్స గాని అంతా ఉచితంగా చేస్తామంటే, just like we say in CFC, everything is free. CFC లో మేము చెప్పినట్లుగా సమస్తము ఉచితమే. Even our books, if you go to the internet, it's all free. ఇంటర్నెట్ లోకి వెళ్ళి మా పుస్తకాలు చూసినా కానీ అవి కూడా ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. We are not here to make money. మేము ఇక్కడ డబ్బులు సంపాదించడానికి లేము. We are here to help people to follow Jesus. ఇక్కడ ప్రజలు యేసు ప్రభువుని వెంబడించాలి, దానికి సహాయం చేయడానికి. Our standard is the highest. కానీ మా ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. I can challenge any of you to find at least even one church in India that preaches a higher standard than we preach. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, భారతదేశంలో మేము చెప్పేదానికంటే ఉన్నతమైన ప్రమాణాలు చెప్పే ఇంకో సంఘాన్ని నాకు చూపించగలరా? You will not find it in Telangana or Andhra or in India. మీరు ఆంధ్ర గాని తెలంగాణ గాని భారతదేశంలో ఎక్కడ కనుగొనలేరు. You go to any YouTube message and see any message that preaches higher standard than what we preach. మీరు యూట్యూబ్ లో ఏ సందేశాన్ని వినండి, మేము చెప్పేదానికంటే ఉన్నతమైన ప్రమాణం చెప్పే ఇంకొక సందేశాన్ని నాకు చూపించండి. You will not find it. మీరు కనుగొనలేరు. Because I've heard thousands of sermons in the last 62 years. ఎందుకంటే గత 62 సంవత్సరాల్లో నేను కొన్ని వేల వర్తమానాలు విన్నాను. And I know what all these preachers preach. ఈ బోధకులు ఏం బోధిస్తున్నారో నాకు తెలుసు. They preach to make people happy so that they'll come and join their church. కాబట్టి వాళ్ళు ప్రజలను సంతోషపెట్టడానికి ఏదో బోధిస్తారు, ఆ విధంగా వాళ్ళు సంఘంలోకి చేరుతారని. I'm not interested in making you happy. I'm interested in making you holy. కాబట్టి మిమ్మల్ని సంతోషపెట్టడం నా ఉద్దేశం కాదు, మీరు పరిశుద్ధులుగా ఉండాలనేది నా ఉద్దేశం. What is use making you happy and sending you to hell? ఏంటి మిమ్మల్ని సంతోషపెట్టి నేను మిమ్మల్ని నరకానికి పంపిస్తే నాకేం వస్తుంది? I would rather make you holy even if you get angry with me so that you can go to heaven. ఒకవేళ మీరు నా మీద కోపం వచ్చినా కానీ మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి పంపించాలనేది నా ఉద్దేశం. I don't mind if people get angry with me and become holy. ఒకవేళ ప్రజలు నా మీద కోపపడి వాళ్ళు పరిశుద్ధులుగా అయినంత నేనేం బాధపడదానికి. Because I want to save them into God's kingdom. ఎందుకంటే దేవుని రాజ్యానికి వాళ్ళని కాపాడాలి నేను. And this is the same standard I have been preaching for 46 years of CFC churches. CFC సంఘాల్లో 46 సంవత్సరాల నుంచి ఇదే ప్రమాణాలతో నేను బోధిస్తున్నాను. Our hospital has got the highest standard of hygiene. మా ఆసుపత్రి పరిశుభ్రతలో అత్యున్నతమైన ప్రమాణం కలిగింది. Because we preach exactly what Jesus said. ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్పారో ఖచ్చితంగా దాన్ని మేము బోధిస్తూ ఉన్నాం. That if you tell something, it must be always be the truth. కాబట్టి మీరు చెప్పిన ప్రతి మాట సత్యమై ఉండాలి. See Matthew 5:37. మత్తయి 5:37 మనం చూస్తే, if you say yes, it must be yes. నీ మాట అవును అంటే అవును. If you say no, it must be no. కాదు అంటే కాదు. Anything else, Jesus said, is evil. అంతకు మించినది దుష్టుడి నుండి వస్తుంది. When you try to hide the truth by saying so many things, కాబట్టి అయ్యో ఆ మాటలు ఈ మాటలు చెప్పి సత్యాన్ని మరుగుపరచటం, that is evil. అది దుష్టుడి నుండి వచ్చేది. You say yes or you say no. అవునా కాదా? What about if you love your friends but don't love your enemies? ఏంటి ఇక్కడ మీరు కేవలం మీ స్నేహితుల్ని ప్రేమిస్తూ మీ శత్రువుల్ని ప్రేమించకపోతే ఏమవుతుంది? If you love your friends and don't love your enemies, మీ స్నేహితులను మాత్రమే మీరు ప్రేమించి మీ శత్రువుల్ని ప్రేమించకపోతే, let me tell you, you are not a follower of Jesus, you are a follower of Moses.
నేను చెప్తున్నాను, మీరు యేసుని వెంబడించేవారు కాదు, మోషేని వెంబడించేవారు. Because that's what Moses taught in the Old Testament. ఎందుకంటే పాత నిబంధనలో మోషే చెప్పాడు అది. Matthew 5 verse 43. మత్తయి 5:43. Love your neighbor but hate your enemy. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు. But Jesus said in verse 44, you must love your enemies and pray for those who persecute you. కానీ యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. That is perfect hygiene in this hospital. అదే ఈ ఆసుపత్రిలో అత్యున్నతమైన ప్రమాణం అంటే ఇది.